బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ తాను బీహార్ను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల సమయంలో తప్ప తాను బీహార్లోనే ఉంటానని, ప్రభుత్వ కార్యక్రమాలపై నిఘా పెడతానని చెప్పారు. మరి నితీష్ కుమార్ సడన్ గా ఈ ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? తాను సీఎం పదవి నుంచి తప్పుకున్నప్పటికీ తన పార్టీ జనతాదళ్ యునైటెడ్ కు క్షేత్రస్థాయిలో పట్టు సడలకుండా చేయడమా? బీజేపీ సీఎం ఉన్నా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్న సంకేతాలు ఇవ్వడమా? తన కుమారుడు నిశాంత్ కుమార్ను తన వారసుడిగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నమా? వాచ్ ది స్టోరీ. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తాను ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రమే తన మొదటి ప్రాధాన్యతని చెప్పకనే చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా తాను పాట్నాలోనే ఉంటానని, ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి పెడతానని తెలిపారు. జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో తాను ఇక నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. బీహార్ అంతా పర్యటిస్తానని, పార్టీ కార్యకర్తలను కలుసుకుంటానని, ప్రజలతో మమేకమవుతానని అన్నారు. నితీష్ కుమార్ ప్రకటన జేడీయూ నేతలు, కార్యకర్తల్లో సంతోషం నింపింది. సుదీర్ఘకాలం సీఎంగా పాలించిన తమ నాయకుడు సడన్ గా రాజ్యసభకు వెళ్లడం, సీఎం సీటుపై బీజేపీ నేత కూర్చోవడంపై తమ భవిష్యత్తు ఏమిటన్న దానిపై వారు ఆందోళన చెందారు. నితీష్ కుమార్ తాజా ప్రకటనతో బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణులతో ముందుకు సాగితే చూస్తూ ఊరుకోమన్న సంకేతాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రభుత్వంలో తమ ప్రాధాన్యత చెక్కు చెదరదన్న విశ్వాసం జేడీయూ నేతల్లో నెలకొంది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ తన తండ్రి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కొన్ని రోజులకు జేడీయూ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నితీష్ కుమార్ బీహార్కు 10 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2000లో మొదటిసారి, తర్వాత 2005 నుండి వరుసగా 2025 నవంబర్లో 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ 14న రాజ్యసభకు వెళ్లేందుకు రాజీనామా చేశారు. 20 ఏళ్ల పాటు బీహార్కు సీఎంగా ఉన్నారు. తన పదవీకాలంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి సుశాసన్ బాబుగా పేరుగాంచారు. అయితే అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీలతో సమయానుకూలంగా పొత్తులు పెట్టుకోవడంతో ఆయనను అవకాశవాదిగా, ఫాల్తురామ్గా కూడా పిలువబడ్డారు. ఆయన హయాంలో కఠినమైన పోలీసింగ్, వేగవంతమైన విచారణల ద్వారా శాంతి భద్రతల మెరుగుదల కనిపించింది. అలాగే రోడ్లు, వంతెనలు, గ్రామీణ విద్యుదీకరణలో కూడా స్పష్టమైన పురోగతి కనిపించింది. అత్యంత వెనుకబడిన తరగతులను సమీకరించి బీహార్ రాజకీయాలలో వారి పాత్రను విస్తృతం చేశారు. తద్వారా సాంప్రదాయ కుల పొత్తులకు అతీతంగా తన మద్దతు విస్తరించుకున్నారు. పంచాయతీలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం, జీవికా కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాలను విస్తరించడం, పాఠశాల బాలికల కోసం సైకిళ్ల పథకాన్ని ప్రారంభించడం వంటి చర్యలు ఆయన పలుకుబడిని పెంచాయి. మహిళలకు ఆర్థిక సాయం అందించడం గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. బీహార్లో 2016లో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఇది మహిళల్లో ప్రభుత్వం ఇమేజ్ను పెంచిన కల్తీ మద్యం సరఫరా, దానివల్ల సంభవించిన మరణాలు, ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డం జరిగింది. మరోవైపు రాజకీయంగా 2020వ సంవత్సరంతో పోల్చితే 2025లో జేడీయూ సీట్లు పెరగడం ఊరట కలిగించింది. అయితే చిరాగ్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పుంజుకోవడం జేడీయూకు కలవరాన్ని కలిగిస్తోంది. వయస్సు మీద పడడం, చురుకుదనం తగ్గడం, వారసుడు రాజకీయాలకు దూరంగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లోనే నితీష్ కుమార్ సీఎం పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. అయితే తాను తగ్గితే జేడీయూకు భవిష్యత్తు లేదన్న విషయాన్ని గ్రహించిన ఈ సీనియర్ రాజకీయవేత్త తాను క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని ప్రకటించారు. మరి బీహార్ రాజకీయాల్లో జేడీయూ భవిష్యత్ ఏమిటన్నది వేచి చూడాలి.